వెలుగు వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు, దర్శనం. గతంలో జరిగింది, తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుందా వెలుగు? కనబడుతుందా? అష్టబాహువులతో మహోగ్ర రూపుడై హిరణ్యకశ్యపుడిని సంహరిస్తున్న ఈ రూప దర్శనం తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. 2 తెలుగు రాష్ట్రాల్లో నారసింహస్వామి ఇలాంటి రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాలు 2 ఉన్నాయి. మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అహోబిల క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామిగా, రెండవది తెలంగాణ రాష్ట్రము వనపర్తి జిల్లాలోని సంగినేనిపల్లి గ్రామ అటవీ ప్రాంత గుట్టల్లో వెలిసిన ఈ ఉగ్రనారసింహస్వామి క్షేత్రం. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం నారసింహస్వామి అవతార సమయంలో స్వామి పాదం ఇక్కడ మోపినట్లుగా విశ్వసిస్తారు. కాలక్రమేణా 10 నుంచి 12 శతాబ్ద కాలంలో పశ్చిమ చాళుక్యులు ఇక్కడ స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసినట్లు విగ్రహ శిల్పశైలి ద్వారా తెలుస్తుంది. మన తెలంగాణలో ఉన్న ఈ అరుదైన నారసింహస్వామి ఆలయం అటవీ మరియు గుట్టల మధ్య ఉండడం వలన చుట్టుపక్కల ప్రాంతాల వరకే పరిమితమైంది. ఇక్కడ ఉన్న నారసింహస్వామి రూపం ప్రత్యేకమైనది కాబట్టి ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేస్తే మన తెలంగాణలో ఒక ఉన్నతమైన ఆలయంగా మారే అవకాశం ఉంది. మీ ఒక్క షేర్ ఆలయ అభివృద్ధికి సహాయపడుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే స్వామి దర్శనానికి ఇది పిలుపుగా భావించి తప్పక దర్శించండి, తరించండి. ఈ ఆలయం కొల్లాపూర్ నుంచి 25 కిలోమీటర్లు, వనపర్తి నుంచి 35 కిలోమీటర్లు, పెబ్బేరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.